హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అబ్బాబ్బా! ఈ వాయిస్ అప్పుడు నేను హలో ఫ్రెండ్స్ అని ఇప్పుడు ఎన్నిసార్లు టేక్స్ తీసుకున్నానో తెలుసా? పిల్లలుంటే ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికైతే అస్సలు కుదరదబ్బా! నిజంగా ఎంత చిరాకొచ్చిందంటే, ఇంత చిరాకులో కూడా ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇయ్యాలి, నేను వీడియో పెట్టాలన్న కాన్ఫిడెన్స్‌తో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సరే ఈ ముచ్చట పక్కకు పెట్టి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాము. సో వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వ్లాగ్ విషయానికొస్తే నిన్న పున్నాం కదా! అంటే నిన్నటి వ్లాగ్ అనమాట ఇది. నిన్న పున్నాం కదా! మా ఇంట్లో అయితే దుర్గామాత ఉంది కాబట్టి, సో మేమైతే ఇలా అంటే ఎవ్రీ పున్నానికి ఇలా దుర్గమ్మను మొత్తం కడిగి మళ్ళీ బొట్లు పెట్టేసి అందులో ఉన్న వస్తువులన్నీ అంటే ఎప్పుడు తీయము, ఎవ్రీ ఫ్రైడే అయితే ఏం తీయము. ఒక పున్నానికి మాత్రమే అన్నీ తీసి ఇట్లా అన్నీ కడిగి మళ్ళీ నీట్‌గా పెట్టి దోరణాలు అన్నీ పెట్టుకుంటాం అనమాట. ఇంకొంచెం పెద్ద పున్నమైనా లేకపోతే ఇంకా రంగులు పెట్టి ఒక 3, 4 మంత్స్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ అట్లా పెట్టుకుంటూ ఉంటామన్నమాట రంగులైతే. కానీ నేను ఎవ్రీ మంత్ అయితే రంగులైతే ఏం పెట్టుకోను గానీ ఇట్లా చిన్నగా బోనం చేసి అలా పసుపన్నం వండి అందులో పెట్టేసుకొని ఇంకా ముందు చికెన్ ఆర్ మటన్ ఇంకా మన స్తోమతను బట్టి ఉంటుంది. అది అంటే ఎవ్రీ పున్నం ఈ చికెనే తేవాలి, మటనే తేవాలని ఏం లేదు. అది మనకు దోచినట్టు ఉంటుంది. దేనికైనా భక్తి ఉండాలి అంతే. ఇక పున్నం రోజైతే నేను యాక్చువల్‌గా 5:30కి అట్లా 5:20కి అట్లా లేసాను. ఇంకా మార్నింగే అయిపోయినుండే. ఇంకా మార్నింగ్ ఏం కర్రీ వండలేదు. ఎట్లాగో దేవునికి ఏస్తాం కదా! అప్పుడే తినేద్దామని చెప్పాను. అందుకే ఇంకా 10:30 వరకు ఇంట్లో పనంతా అయిపోయింది. ఇంకా అంటే దేవుని దగ్గర పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను 10:30 లోపు. ఇంక తర్వాత మారియన్‌కి స్నానం చేయించి వాడికి కూడా ఇంక బట్టలుంటే బట్టలు కూడా వాష్ చేసి ఇంక నేను ఇంక అప్పటికి అన్నం తినలేదు. నేను అనుకున్నాను అంటే అంటే పూజ మొత్తం అయిపోయిన తర్వాత తిందాం అంతవరకు ఏం ముట్టుకోవద్దు. వాటర్ కూడా ఏం తాగొద్దని చెప్పేసి ఇంక నేను పూజ మొత్తం అయిపోయిన తర్వాతనే ఇంకొంచెం చాయ్ తాగి, కొంచెం పెరుగు తాగి ఇక అలా కూర్చున్నాను. ఇంక తర్వాత ఏంటంటే మన దుర్గమ్మ దగ్గర మెరుపు పెడతాం కదా! ఆ మెరుపంతా బాడీ మీద పడిపోతది. అంటే క్లీన్ చేస్తా ఉంటే నార్మల్‌గా పడతది కదా! ఇంకా అంత చిరాకొచ్చుండే. ఇంక స్నానం చేసి కాసేపు మా వారిని గాని పడుకోబెట్టిన. ఇంక పడుకున్న తర్వాత మళ్ళీ ఇంట్లో పని అంతా చేసుకుంటాననమాట. నార్మల్‌గా అయితే వాడు పడుకున్నప్పుడు ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుంటాను మార్నింగ్. అందరూ ఇంట్లో నుంచి అంటే ఇంట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం పని ఉండదు కదా! ఇంట్లో పని అంతా చేసిన తర్వాతనే కొంచెం పడుకుంటాం. లేకపోతే ఇలా వీడియో చేసుకోవడం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాము. నేను పనంతా చేసేలోపు మారిన కూడా లేచిండు. ఇక మా మామ బోరేస్తే ఇంకా బోరేసి ఇంకా వాటర్ అయితే పట్టేసిన. నాకైతే పని వెనక పని. నేను బోర్ పట్టినా మళ్ళీ బొమ్మలన్నీ తీస్తా, మళ్ళీ వాడేస్తాడు. నేను తీస్తా వాడేస్తాడు. ఇదే పని మా ఇంట్లో మాత్రం. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా చూడండి గుడ్లకు వలె చూస్తున్నాడు. గుడ్లు పీకేస్తా. ఆర్యన్ చూస్తున్నారా ఇట్లుంటది పిల్లలుంటే. అసలు అంటే ఇంక కొన్నిసార్లు అంటే ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడే ఇస్తాను మాక్సిమం. బట్ నాకు కొంచెం పనుందని నవ్వాలా అని అడుగుతున్నాను మా బావ. చూసినావా? నవ్వుతావా? నవ్వు. ఎట్లా నవ్వుతావురా? నవ్వు. అని నవ్వుతావా? ఇదనమాట పిల్లలతోని ఉంటే. నేను వాయిస్ ఓవర్‌కి ఎన్ని కష్టాలు పడతాను తెలుసా ఒక్కొక్క వీడియోకి. బట్ ఏం చేస్తాం? ఏం చేయలేం గదా! అయితే నన్ను రీసెంట్‌గా ఎవరో పేరెందుకులే అని, "నువ్వు యూట్యూబ్ పెట్టి అసలు ఏం సాధించినావు" అంటున్నారు. ఇప్పుడు నార్మల్‌గా నా అంటే బిఫోర్ యూట్యూబ్ నా రొటీన్ ఎలా ఉంటుందంటే, ఇంట్లో పని చేసుకోవాలి, మారియని చూసుకోవాలి, ఆడపిల్ల ఇట్లనే ఉంటుండే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇంట్లో పని అయిపోయినంక వాయిస్ ఓవర్ ఇయడం, లేకపోతే కొత్త కొత్త విషయాల గురించి సెర్చ్ చేయడం ఇలా ఉంటుంది. అంటే మన మైండ్ అనేది కొంచెం యాక్టివిటీ ఉంటుంది. వచ్చిన దాన్ని రాంది అంతా పక్కకు పెడితే నా మైండ్ యాక్టివ్‌గా ఉంటుంది. నేను కొంచెం ప్రశాంతంగా ఉంటున్నా. నేను కూడా ఏదైనా పని చేసుకుంటున్నా అన్న ఫీల్ నాకుంది కాబట్టి కొంచెం పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. మెయిన్‌గా చెప్పాలంటే బయట వాళ్ళైనా ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళైనా, తెలియని వాళ్ళైనా మనం సంపాదిస్తున్నాము, నాకు మనీ వచ్చింది, నేను కూడా కొంచెం ఇండిపెండెంట్‌గా ఉండగలుగుతున్నా. అంటే సంపాదిస్తున్నా అంటే ఎక్కువ అని కాదు. మా పాకెట్ మనీ మందమైనా మేము సంపాదించుకుంటున్నామంటే మినిమమ్ రెస్పెక్ట్ ఉంటుంది. నా బిఫోర్ యూట్యూబ్ మనీ ఇప్పటికి నాకు రెస్పెక్ట్ అంటే నేను మాక్సిమం అబ్జర్వ్ చేసిందైతే ఖచ్చితంగా ఉందనే చెప్తాను. లైక్ ఎట్లా చెప్పాలి అంటే కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు, కొంచెం మంచిగా మాట్లాడుతున్నారు అట్లా చెప్తున్నాను అంతే. ఇంకా ఆ రోజైతే పున్నం అయిపోయినాక ఇంకా బయట అయితే ఇట్లా ఈవినింగ్ అంటే నైట్ టైం అయితే ఇలా కూర్చున్నాము. మా ఇంటి వెనక చల్లగా గాలి వస్తదనమాట. అందుకని ఇక్కడికొచ్చి కూర్చున్నాము. ఫ్యాన్ గాలి కన్నా, కూలర్ గాలి కన్నా బయట గాలి మంచిది కదా! మంచిగొస్తది గాలైతే. ఇంక అన్నం అయితే పొయ్యి మీద పెట్టి ఇలా కూర్చొని మా వాడితో టైం పాస్ చేసుకుంటా, మా బావకి వీడియో కాల్ చేసుకుంటా ఇంక అలా టైం పాస్ చేసాము. బావతో వీడియో కాల్ చేసిన తర్వాత ఇంకా అలా వీడియో అయితే తీసుకున్నాను. ఇది నెక్స్ట్ డే గుడ్ ఫ్రైడే అంట కదా! అంటే ఇవాళ గుడ్ ఫ్రైడే అని చెప్పి పిల్లలందరూ మా ఇంటికొచ్చారు ఆడుకోవడానికి. ఇక వాళ్ళందరూ ఆడుకుంటున్నారు. ఇంక నేనైతే ఒక ఫ్లిప్‌కార్ట్‌లో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. ఎంత చెండాలంగా ఉందంటే అస్సలు బాలేదబ్బా నిజంగా. అంటే నాకు ఎందుకో క్లాత్ పల్చగా అనిపించింది. మేబీ వాష్ చేస్తూ ఉంటే థిక్‌గా అవుతుండొచ్చు. బట్ నాకైతే బాగా నచ్చలేదు. కానీ చున్నీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆ డ్రెస్‌తో పాటు వాచ్ కూడా తీసుకున్నా. వాచ్ ఓన్లీ 200 బట్ చాలా బాగుందబ్బా. చాలా క్లాసీగా ఉంది. మేబీ కలర్ ముందు షేడ్ అవుతుందో నాకు తెలీదు కానీ
క్లాసీగా చాలా బాగుంది. లింక్ అయితే నేను కింద ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇలా జరిగిపోతా ఉంటది. సమాజం ఎన్నన్నా ఏమన్నా గానీ మన పని మనం చేసుకుంటూ పోవాల్సిందే. ఇంగా ఏం చేస్తాం మనం. ఇట్లా మన సిచ్యువేషన్ ఇప్పుడు పడేటట్టు ఉంది, పడతాం ఇంగ పోతాం. ఇప్పుడు ఒకళ్ళది టైం నడుస్తుందంటే ఎప్పటికీ వాళ్ళదే నడుస్తదని కాదు. మనకు ఒక రోజు వస్తుంది, మన టైం కూడా వస్తుందని ఓపికగా వెయిట్ చేయడం అంతే. ఆ పేషెన్స్ మాత్రం ఈ యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నా. నేను షార్ట్ వీడియో కూడా షేర్ చేసుకున్నాను. సరే, ఈ ముచ్చట్లు మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో అనన్నా షార్ట్‌లలో మాట్లాడుకుందాం గానీ, ఈ వీడియోకైతే ఇంతేనండి. నెక్స్ట్‌లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ అబ్బా! ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్. సీ యూ ఆల్.